ఎందుకనంటే దాని పేరే ప్రమాదం. ప్రమాదం అనేది తెలిసి వచ్చేది కాదు, అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగేదే ప్రమాదం. అలానే సపోజ్ ఇది ఏమైనా తుఫాన్ అంటారా? 4 రోజుల ముందు ఇండికేషన్స్ వచ్చాయి, పట్టించుకోలేదు, ప్రభుత్వం చర్యలేం తీసుకోలేదని మాట్లాడడానికి ఏ రకంగా మాట్లాడతారు? రాజకీయంగా లేకపోతే ప్రభుత్వం మీద బురద జల్లాలనో, పార్టీల మీద బురద జల్లాలనో. ఇప్పుడు వైసీపీ నాయకులు రాంగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశంకి పార్టీకి ఏం సంబంధం? ఏం మాట్లాడుతున్నారు? ఈరోజు ఇక్కడ ఉన్నటువంటిది మనకి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక బోర్డు ఉంది, టీటీడీ బోర్డు ఉంది. బోర్డులో అనేక మంది సభ్యులు ఉన్నారు. ఆ సభ్యులు కూడాను ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, అయితే ఇతర తెలంగాణ నుంచి ఉన్నారు, తమిళనాడు నుంచి ఉన్నారు, కర్ణాటక నుంచి ఉన్నారు, ఢిల్లీ నుంచి ఉన్నారు. అయితే వాళ్ళందరూ ఏంటి? ఇట్స్ ఎ బోర్డ్. బోర్డ్ అనేటప్పుడు ఇట్స్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, అంతేగాని ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ కాదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, బోర్డుని కానీ ప్రభుత్వాన్ని కానీ రాజకీయంగా ఏదో చేద్దామని అనుకుంటే ఆకాశం చూసి ఉమ్మేస్తే ఎలా అయితే ముఖం మీద పడుతుందో ఈరోజు వైసీపీ పార్టీ కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు వారి మాటలు చూస్తే మోకాలకి బోడిగుండికి ముడిపెట్టి మాట్లాడుతూ ఉన్నారు. తిరుపతి లడ్డు ఇష్యూ వేరు, ప్రమాదం వేరు. లడ్డు అనేది కావాలని చేసినటువంటిది, ప్రమాదం అనేది అప్పటికప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్.